Hello guys and welcome back to the channel. So ఈరోజు అయితే సర్వీస్ ప్లాన్స్ ఉన్నాయి. If you've seen the last video, you know that my Dominar is in for service. So today I've got to pick it up and schedule the service for my Himalayan. It's a periodic service, not something that I would recommend. I mean, generally I do not give out periodic services because I do the oil change myself, and if there's any other work I have my Pavanana for that. So yeah, I have to do the periodic service. It's just for warranty thing. So yeah, I would call to see if the service could be done today or else tomorrow. So yeah, let's see and let's go. సో గైస్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ బజాజ్కి వెళ్తున్నాను విత్ మై ఫాదర్. నన్ను ఇక్కడ బజాజ్లో డ్రాప్ చేసేస్తారు అండ్ విల్ గో ఆఫ్ టు హిజ్ ఆఫీస్. సో యా చిల్ అవుతున్నాం. ఇంకా గాలి గట్టిగా ఉంది, వెదర్ బాగుంది, అన్నీ చూసుకొని జాగ్రత్తగా వెళ్ళిపోతే మంచిది. బజాజ్లో కూడా చాలా పనులు ఉన్నాయి. సో అది మేబీ అయ్యాక ఒకసారి చూడాలి. ఇఫ్ టైం పర్మిట్స్ ఈరోజు హిమాలయన్ పీరియాడిక్ సర్వీస్ కూడా ఒకసారి చేసేస్తాను. జస్ట్ చెక్ చేస్తారు అంతే. ఈ 12 చెక్స్ 24 చెక్ సంథింగ్ ఉంటుంది. జస్ట్ టు మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ ఆల్ గుడ్, సో దట్ నా వారంటీ మిగులుతుంది. సో యా కలుస్తాను బజాజ్లో వెళ్ళాక ఒకసారి. చలో ఓకే, బాయ్ బాయ్. చలో బజాజ్కి వచ్చేస్తాను, వెళ్తాను లోపలికి. బాయ్ బాయ్. సో ఫైనలీ డామినార్ అయితే నా చేతికి వచ్చింది. బా ఏదేం చేశారో కానీ సౌండ్ అయితే కొంచెం మారింది, బాగుంది. ఇప్పుడు చూడాలి. వాట్ బ్రేక్స్ బాబు, ఏదేదో చేశారైతే. గట్టిగా జరికిస్తుంది. గుడ్ అనుకుంటున్నాను. ఓకే, సో రియల్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఇది వేడిలో ఉంది కదా, హీట్లో. ఇప్పుడు దీన్ని స్టార్ట్ అవ్వాలి. ఇగ్నిషన్ ఆన్. లో ఫ్యూల్ లెవెల్ ఏంట్రా? చిన్నది ఉంది.
చూద్దాం. హాల్ ఓకే అనిపిస్తుంది ఇప్పుడు. మళ్ళీ బజాజ్కి అయితే వచ్చేసాను. చూద్దాం. హలో గైజ్ అండ్ వెల్కమ్ బ్యాక్ ద ఛానల్. సో ఈరోజు అయితే 26th. సో మీరు చూసిన వీడియో నిన్నటిది. దానిలో ఏంటంటే నేను వెళ్ళి బజాజ్కి అదంతా సర్వీస్ అవన్నీ చేయించాను కదా. సో దానిలో ఏంటంటే సర్వీస్ అదంతా అయ్యింది, బట్ నాకు సాటిస్ఫాక్టరీ అనిపించలేదు. నేను యాక్చువల్లీ మెయిన్ నాయిస్ కోసం ఇచ్చాను, బట్ ఆ నాయిస్ అయితే సాల్వ్ అవ్వలేదు. సో అదొక పెద్ద డిసప్పాయింట్మెంట్. సో అదొకటి అయింది. అది కాకుండా ఏంటంటే మళ్ళీ వెళ్ళి చెప్తే వాళ్ళేమో ఇలాగే ఉంటుంది సార్, అలాగే ఉంటుంది సార్, ఇది అది అన్నారు. సో సరే ఓకే, నేను వదిలేసి ఇంకా పే చేస్తాను. మెయిల్ రాసేసాను డైరెక్ట్ టు ద రీజనల్ హెడ్ క్వార్టర్స్ అలాగా అని చెప్పి తెచ్చేసాను. నాకు తర్వాత అయితే మళ్ళీ ఏజిఎం గారి నుంచి అయితే కాల్ వచ్చింది రిగార్డింగ్ ద సేమ్ ఇష్యూ. ఒకసారి మళ్ళీ మండే తెమ్మన్నారు. అందుకే ఈ ప్లేస్ ఖాళీ ఉంది. నార్మల్లీ ఇక్కడైతే డామినర్ ఉంటుంది. సో యా, నిన్నైతే డామినర్ సర్వీస్ అది ఏదో సగం అయ్యింది, బట్ ఓకే. మీరు ముందు చూస్తున్నది శాండీ బండి, ఇది ఫ్రంట్ది. ఎస్. సో యా, ఆ రోజు సగం అయితే అయ్యింది. ఈరోజు ఏంటంటే నాకు హిమాలయన్ మ్యాండేటరీ వారంటీ సర్వీస్ చెయ్యాలి. సో దానికోసం ఇప్పుడు వెళ్తున్నాను. నిన్న డామినర్ అయితే పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ నాకు సౌండ్ వెళ్ళలేదు. సో అదొక పెద్ద హ్యాసిల్ అనమాట. చూస్తాను వాట్ ది రెజల్యూషన్ ఈజ్ ఫర్ టుమారో, ఐ మీన్ డే ఆఫ్టర్ టుమారో. అదనమాట ప్లాన్స్. ఈరోజైతే సర్వీస్కి ఇవ్వాలి హిమాలయన్. పెద్ద పనేం కాదు, వాళ్ళు జస్ట్ ఇన్స్పెక్షన్స్ చేసి మళ్ళీ ఇచ్చేస్తారు. సో అదే మ్యాటర్. ఇంకా ఇన్స్పెక్షన్ చేసి ఇచ్చేస్తే తీసుకెళ్ళిపోవడమే. ఈరోజు అయితే డెడ్ క్యాట్ పెట్టాను దీంట్లో మైక్లో. ఏదో ఛార్జింగ్ ఓకే. సో ఒకసారి ఎస్, ఇప్పుడు క్లోజ్ చేశాను కదా, ఇప్పుడు బాగుంటుంది. సో యా, అదైతే అయ్యింది. ఇప్పుడైతే హిమాలయన్ సర్వీస్కి ఇస్తాను. మ్యాక్సిమం ఒక 2 hours అలా పడుతుంది అంతే. అబ్బా, చాలా రోజులు అయింది ఇలా నించొని. మంచి ఫీలింగ్ అసలు హిమాలయన్ మీద దీంతో అయితే. ఆహా, క్రేజీ జంప్. ఎయిర్ ప్రెషర్, టైర్ ప్రెషర్ అండ్ ఫ్రంట్ ఫోర్స్ కరెక్ట్గా ఉంటే మాత్రం హైలైట్. 90లో ఉన్నాను. ఏమే జస్ట్ నించుని పోవడమే అంతే. నిజం ఇలా గింత వెళ్ళిపోవడమే అది. సో కలుద్దాం ఇంకా ముందుకు వెళ్ళాక. ఐ షో యూ వాట్ ఈస్ ఆల్ అబౌట్ మై టుడేస్ డే. సో యా, రేపైతే రేపు సండే. సో రేపైతే ఆర్ఎస్ఎం మోటో పార్క్లో ప్లాన్స్ ఉన్నాయి. సమ్ బైకింగ్ ఈవెంట్స్ అవన్నీ ఉన్నాయి. చాలామంది అయితే వెళ్తున్నాం కలిసి. అండ్ కాకినాడ నుంచి కూడా ఆల్మోస్ట్ వస్తున్నారు, ఒక 38 members అప్రాక్సిమేట్. సో వాళ్ళతో కూడా చిల్ అవ్వడంలో మంచి ఫన్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళ ఈవెంట్ యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ యానివర్సరీ అప్పుడు నేనైతే మిస్ అయ్యాను. బికాజ్ నాకైతే డామినర్ పూజ ఉండేది. బికాజ్ దాట్ వాజ్ ద డే ఐ గాట్ మై డామినర్ హోమ్ అనమాట. సో అందుకే ఆ రోజు అయితే అవ్వలేదు. అది ఒక వాటర్ పార్క్ టైప్లో చేశారు. చాలా బాగుంది. ఫొటోస్, వీడియోస్ అవన్నీ చూసాను. ఈ టైం ఏంటంటే కావాలని మళ్ళీ మిస్ అవ్వకూడదని చెప్పి సర్వీస్ ఈరోజు పెట్టేస్తున్నాను. సో రేపంతా చిల్ అవ్వచ్చు. సో ప్లాన్ అయితే అది. ఒకసారి చెప్పండి హౌ ఇస్ ద విండ్ నాయిస్, బికాస్ కొంచెం మంచి గట్టిగా విండ్స్ ఉన్నాయి.
ఇప్పుడు కూడా మంచిగా చాలా గట్టిగా విండ్స్ ఉన్నాయి. వైజర్ ఇదైతే ఓపెన్ చేశాను ఇప్పుడు, అండ్ ఫ్రంట్ ఎయిర్ వెంట్స్ అది క్లోజ్ చేశాను, లేకపోతే మళ్ళీ వెళ్తుంది. దానికి తగ్గట్టు మళ్ళీ ఇది వేసాను, డెడ్ క్యాట్ అది ఒకటి వేసాను. కొంచెం పెద్దదిలాగా ఉంది దాని మీద, బట్ ఓకే, ఐ థింక్ ఇట్ విల్ వర్క్ ఫైన్. సో యా, చూద్దాం హౌ ఇట్ గోస్ టుడే. రాయల్ ఎన్ఫీల్డ్తో అయితే నాకు ఇప్పుడు ప్రాబ్లం రాలేదు ఇన్ పవర్ ఆఫ్ సర్వీస్ అండ్ ఎవ్రీథింగ్, బికాజ్ బ్రాండ్ అంటే వాళ్ళు ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ అబౌట్, బట్ నాకు అంత ప్రాబ్లమ్స్ ఇప్పుడు రాలేదు. ఏమైనా సాల్వ్ చేసి ఇచ్చేస్తారు ఆన్ ద సేమ్ డే ఇట్ సెల్ఫ్. నేను ఉంటాను అక్కడ నార్మల్గా, బట్ ఈ డామినర్ అయితే నాకు చాలా ఇప్పుడు బజాజ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. నాట్ ఓన్లీ ఫస్ట్ టైం, నాకు ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం కూడా నాకు అవ్వకపోతే మళ్ళీ మెయిల్ రాసిన ఒకటి, దానికి కూడా నాకు ఏ సొల్యూషన్ రాలేదు. ఇప్పుడు కూడా అయితే ఏ సొల్యూషన్ రాదు నాకు తెలుసు, బట్ అయినా ఒకసారి జస్ట్ ఆనర్ దర్ కమిట్మెంట్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ ఒకసారి వెళ్తాను, చూస్తాను హౌ ఇస్ ఇట్, అండ్ యా చూద్దాం. ఓకే, సో ఎంవీపీకి అయితే వచ్చేసాను, బట్ దిస్ టైమ్ ఎఫ్రెమ్స్ నాట్ ఇన్ టౌన్. రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్కి ఇక్కడెక్కడ ఉండాలి ఎంఆర్ఎఫ్, ఇది ఎస్ అది. ఈరోజు ఇచ్చి కూర్చుంటే అట్లీస్ట్ ఒక 1 o'clock దాకైనా పని అయిపోతుంది. సో మంచిది. ఇంకా ఇది ఎవడరా ఎక్కడే పెట్టాడు, ఎవడది? వచ్చేసాను. కెమెరా అవన్నీ ఆఫ్ చేసేస్తాను, బికాజ్ వీళ్ళకి కూడా గైడ్లైన్స్ అన్నీ ఉంటాయి. వై నాట్? ఆల్ గుడ్ అండ్ మ్యాడ్. సర్వీస్ అయిపోయింది, స్టార్ట్ అవుతున్నాను. ఆహా, చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయింది అదనమాట. ఇప్పుడు నెక్స్ట్ నేను వీగేర్స్కి అయితే వెళ్తాను. వీగేర్స్కి అయితే ఒకసారి మ్యాప్ పెట్టేసుకుంటాను బెటర్, ఇంకా మర్చిపోతే మళ్ళీ కష్టం. చాలా రోజులతో వెళ్తాను కదా, మరి ఇక్కడి నుంచి అక్కడికి ఎలాగా అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతే కష్టం. 4 kilometers నైసే. అలా చెప్తుంది బ్యాక్కి వెళ్ళి హైవే మీద. ఓకే, సర్లే ఒకసారి కొంచెం దగ్గరికి వెళ్ళాక చెప్తాను. బాయ్ బాయ్. చాలా గట్టిగా ట్రాఫిక్ ఉంది ఏంటో మరి. అదే ఇక్కడ కాదు, బ్యాక్లో ఉంది. తను అలా డాచ్ చేసుకుంటూ వచ్చేసాను. బండి బాగుంది అయితే, ఫుల్ బ్లాక్గా కొత్తలాగా ఉంది. నేను డామినర్ కూడా అలాగే కడిగారు, ఫ్రెష్గా చాలా బాగుంది. అప్పుడప్పుడు కడిగిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. సో యా, ఆన్ ద కరెక్ట్ అండ్ ఫాస్టెస్ట్ రూట్. చూద్దాం వెళ్ళి మన కళ్యాణ్ బ్రో ఉన్నాడో లేదా వీగేర్స్. సరదాగా కొనాలంటే ఏం లేదు ఇప్పుడు మైండ్లో, అప్పుడప్పుడు చిన్న చూసిన వెంటనే వచ్చేస్తుంది కదా మైండ్కి. అలాంటిది ఏదో ఒకటి తీసుకుందాం అని ప్లాన్ చేశాను, చూద్దాం. యాక్చువల్గా అయితే నాకు మంచి ఆప్షన్ ఉండేది, డామినర్ కూడా స్వాప్ చేసి. డాడీ ఇక్కడే ఉంటారు కదా, మా ఫాదర్ ఆఫీస్ క్లోజ్ బై, సో అది కూడా ఒక ఆప్షన్ ఉండేది. బట్ ఎందుకులే, ఇప్పుడు దీన్ని ఫ్రెష్ చైన్ ల్యూబ్ అవన్నీ చేశారు కాబట్టి. సో యా, అది డామినర్ కూడా నిన్న చైన్ ల్యూబ్ చేసి ఉంటారు కదా, అందుకే అది మంచి ఫ్రెష్గా ఉంది. ఇది కూడా అలాగే ఉంది, బట్ ఓనో పెట్రోలే ఇచ్చాలి కదా, మర్చిపోయాను. చూద్దాం ఆ ఏరియాలోనే ఎక్కడైనా ఒకటి ఇద్దాం. ఓ నో పెట్రోల్, ఎస్ ఎలా మర్చిపోయాను పెట్రోల్. సర్లే, నేను ఫ్లోలో ఉన్నాను కదా, అందుకే మర్చిపోయానేమో. ఎస్, ఇక్కడ శ్రీహర్ష హీరో పక్కన ఉంటుంది, అది కూడా మన వాళ్ళే, మంచి ఫ్రెండ్షిప్ అయిపోయారు. సో యా, వెళ్దాం. సర్లే, ఫైనల్లీ వచ్చేసాను వీగేర్స్కి. ఎవరైనా ఉన్నారా లేరా? ఉంటారులే, ఎక్కడికి వెళ్తారు చెప్పు. అబ్బా, చాలా రోజుల తర్వాత వచ్చాను. హలో అన్న, ఎలా ఉన్నారు? ఏంటి? బిజీ అయిపోయాను ఆఫీస్ వర్క్లో. అది
ఇప్పుడు వచ్చాను కదా సిటీకి, సో అందుకే వచ్చాను. సో యా, ఫైనలీ వీకర్స్కి వచ్చేసాను మళ్ళీ. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను. ఆల్ డన్ ఫర్ టుడే. అండ్ యా, అంతా అయిపోయింది. సర్వీస్ బోత్ వెహికల్స్కి అయిపోయింది. డామినార్కి అయితే మేబీ మండే ఒకసారి వెళ్ళి చూస్తాను. ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో యా, that's it for today, and I hope you like this video. Like, share and subscribe, and I'll see you in another vlog. Bye bye.